ఓం శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు మనకు ప్రసాదించిన వృక్ష సంపదల్లో తులసి అత్యంత పవిత్రమైనది, భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. తులసి దళం లేకుండా ఏ పూజ సంపూర్ణం కాదు. తులసి దళం లేకుండా నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడు. అట్లాంటి తులసి మాతను పెరట్లో స్థాపించి పూజించుకోవడం మన హిందువుల సంప్రదాయం. తులసి కోటకు పూజ చేస్తున్నప్పుడు చదవలసిన మంత్రాన్ని ఒకసారి శ్రద్ధగా పారాయణం చేద్దాం. ఓం యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదా చ తులసీ త్వా నమామ్యహం. నమస్తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే నమః. ఇది తులసి నిత్య పారాయణ మంత్రం. ఇప్పుడు తులసీదేవికి శ్రీహరి కొన్ని వరాలు ప్రసాదించారు. ఆ వరాలు ఏంటో చూద్దాం. ఏ ప్రదేశంలో అయితే తులసి మొక్క ఉంటుందో అక్కడ సమస్త దేవతలు పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి. ఎవరైతే తులసి పత్రం స్పర్శ తగిన నీటితో స్నానం చేస్తారో వారు సమస్త తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. శ్రీ మహావిష్ణువుకు ఎన్ని వేల అమృత భాండములు సమర్పించినను కలగని తృప్తి ఒక్క తులసి దళము భక్తిపూర్వకంగా సమర్పించినా కలుగుతుంది. ఒక్క తులసి మొక్క దానము 10,000 గోవుల దానంతో సమానము. అంత ఫలితము దక్కుతుంది. ఏ దేహదారి అయితే మరణాసన్న సమయంలో తులసి జలం సేవిస్తారో వారి యొక్క సమస్త పాపాల నుంచి విముక్తిని పొందుతారు. ఏ భక్తుడైతే నిత్యము తులసి తీర్థము స్వీకరిస్తాడో అతను గంగా స్నాన ఫలమును లభిస్తుంది. ఎవరైతే భక్తులు ప్రతినిత్యము పూజ చేసి శ్రీహరికి తులసి దళం సమర్పిస్తారో పూజిస్తారో వారికి 1,00,000 అశ్వమేధముల చేసిన పుణ్యఫలం దక్కుతుంది. తులసి కాష్టము చేత నిర్మించబడిన మాలను కంఠములను ధరించిన వారు అడుగడుగున అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందగలుగుతారని శ్రీహరి తులసి మాతకు వరాలను ప్రసాదించారు. మరి తులసి దళాలు ఎన్ని రోజుల వరకు వాడవచ్చు అంటే ఒకసారి కోసిన తులసి దళం ఎన్ని రోజుల వరకు పూజలలో వాడవచ్చు? ఇది ఒక సందేహం. ఇప్పుడు శ్రాద్ధ, వ్రత, దాన, ప్రతిష్ట మొదలైన పుణ్య కార్యక్రమాలందు దేవతా కార్యక్రమాలందు తులసి దళాలు వాడిపోయినా సరే శుష్కించిపోయినా సరే 3 రాత్రుల కాలం వరకు పవిత్రంగా వాటిని అన్ని రకాల పూజలకు వాడుకోవచ్చు. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇది శాస్త్ర సమ్మతమైంది. తులసి పత్రాలను ఏ సమయాలలో లేదా ఏ సందర్భాలలో కోయకూడదు స్పష్టంగా తెలుసుకుందాం. తులసి పత్రాలను అమావాస్య, పూర్ణిమ రోజులలో పొరపాటును కూడా కోయరాదు. ద్వాదశి నాడు, సూర్య సంక్రమము దినముల్లోనూ, మధ్యాహ్న కాలంలోనూ, రాత్రి వేళల్లోనూ, ద్విసంధ్యలలోనూ పొరపాటును కూడా కోయరు. అసౌస్య సమయంలోనూ, శరీరమునకు నూనె రాసుకుని ఉన్న సమయాల్లోనూ, స్నానం చేయకుండా ఉన్నప్పుడు మరియు రాత్రి ధరించిన వస్త్రాలతోనూ తులసి పత్రములను కోయరాదు. వాటిని తాకడం కూడా చెయ్యకూడదు. పై నిబంధనలు ఉల్లంఘించిన తులసి పత్రాలు కోసిన ఎడల తాకినా సరే నా శిరస్సు ఖండించినట్లే అని స్వయంగా శ్రీహరి చెప్పి ఉన్నాడు. తులసి కోటకు పూజ చేసేటప్పుడు నీరు సమర్పించిన తర్వాత తులసి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. మీ పెరట్లో ప్రదక్షిణ చేయడానికి స్థలం లేకపోతే నిలుచున్న చోటనే 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా చెప్పుకోండి. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని చ తులసి కృష్ణ జీవని ఏతన్నమాష్టకం చైవ స్తోత్రం నామార్థ సంయుతం ఎప్పటేత్తం చ సంపూజ్య అశ్వమేధో ఫలం లభేత్. ప్రార్థించి అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ్చ తులసీం త్వం నమామ్యహం అని చెంబులో ఉన్నటువంటి నీళ్లను తులసి మొక్క మొదట్లో పోసి నమస్కారం చేసుకోవాలి. తులసి శ్రీ సఖీ శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మన ప్రియా అనుకుంటూ తులసి కోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కను పెంచండి. 2 పూట్ల తులసి మొక్కకు పూజను చేయండి. ఈ తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటే శ్రీహరి అత్యంత ప్రసన్నుడవుతాడు. ఓం శ్రీ గురుభ్యో నమః.